సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు, పాపములు, మన దోషములు ఏమండి ఎన్నో పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తాం. బయట సమాజం అంటే నీకు ఎలాగో భయం లేదు, ఇంట్లో వాళ్ళన్నా భయం లేదు. దేవుడు ఒకరున్నారు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడైనా సరే నాకై నేను నా పాపాన్ని ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది. కానీ శిక్షలో ఏ శిక్ష వేయాలో కూడా ఆయన ఆలోచిస్తాడు. అలా కాదని ఏమి ఎరగనట్టుగా పాపం చేసి వచ్చి కూర్చుంటే దేవుడు ప్రవక్తలను లేపి, సేవకులను లేపి వాళ్ళ ద్వారా ఒప్పింపజేసాడు అనుకో. ఇప్పుడు వాక్యం ద్వారా ఒప్పింపజేసాడు అనుకో, దానికి పర్యవసానం ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు చేసింది మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోమని ఒక వ్యక్తి చెప్పాలా? మీరు చెప్పండి. కొంచెం నోరు తెరిచి మాట్లాడవచ్చు. అందుకే రాత్రి వాళ్ళు గద్దించింది కారణం ఏంటంటే మీరు మాట్లాడాలి. అర్థమైందండి? పాపం చేసినప్పుడు నీకై నువ్వు ఒప్పుకుంటావా? అయితే తక్కువ శిక్ష ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, తక్కువ శిక్ష ఉంటుంది. అలా కాదు, ప్రవక్తల ద్వారానో సేవకుల ద్వారానో వాక్యం ద్వారానో మమ్మల్ని హెచ్చరిక చేశాడు అనుకో, అప్పుడు కూడా క్షమాపణ ఉంటుంది. శిక్ష తీవ్ర స్థాయిలో ఉంటుంది, తట్టుకోలేవు. ఏది కావాలి? ఇంకొంచెం మాట్లాడవచ్చుగా వాయిస్. ఒప్పుకోవాలి కదా. అయ్యా నువ్వేమో తప్పు చేసావు, నీకు కనపడట్లేదా? ఒప్పుకోరయ్యా అని నేను చెప్పేదాకా నువ్వు దాచుకున్నట్టు. అది నీకు తెలియదా పాపం చేసావని? మరి ఏమిటి నీ బలం? నీ బిర్రేమిటి? దేనికి నువ్వు ఒప్పుకోకుండానే కఠినమైపోయావు? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. అసలు నో బ్లెస్సింగ్. వర్ధిల్లడు. అసలు ఆ మాట ఏమన్నా బాగుందా? ఒక మనిషి కనపడ్డారు అనుకో, అంతెందుకండి, కొత్త దంపతులు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని ఆశీర్వాదాలు తీసుకునేటప్పుడు పిల్ల పాపలతో నా కలకాలం నూరేళ్ళు ఏమంటాము అబ్బాయి? ఏమంటాం? వర్ధిల్లండి. ఎంత బాగుండిద్ది ఆ మాట. పెద్దలకు పిల్లలు లోబడ్డారు అనుకో, మా ఆయుష్ కూడా పోసుకొని దీర్ఘకాలం వర్ధిల్లు నాయన అని అంటారు. దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నారు అనుకో, అబ్బా పాస్టర్ గారులకి మంచి మంచి వాక్యాలు కూడా ఇస్తాడు దేవుడు. పెందల కాడిని వచ్చారు కాబట్టి
మీరు వర్ధిల్లాలి అని అంటాడు పాస్టర్ గారు. అండి ఏమంటే వర్ధిల్లటానికి చాలా కారణాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని గైకొనటం వల్ల కూడా వర్ధిల్లుతాం. మందిరపు పనులు చేయటం వలన, మందిరాన్ని కనిపెట్టుకోవటం వలన, సువార్తను అందించటం వలన, సేవకునికి సహకరించటం వలన, నశించిపోతున్న ఆత్మల కొరకు ఉపవాసం ఉండటం వలన, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడటం వలన, సంఘాన్ని సిద్ధపరచటం వలన నువ్వు వర్ధిల్లుతావు. మంచి కార్యాలు, పేదలకు అన్నం పెట్టడం వలన వర్ధిల్లుతావు. కానీ అతిక్రమం, పాపం దాచిపెడితే వర్ధిల్లవు. జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నటువంటి పుస్తకం ఇది. వెలుగులోకి వచ్చింది ఏమండి 800 సామెతలు అంట. ఎన్ని సామెతలు ఇవన్నీ? ఇంకా జ్ఞాని అయిన సొలొమోను రచనలు తీసివేయబడిన గ్రంథాల్లో ఉన్నాయంట. 3000 సామెతలు ఉన్నాయంట. చప్పట్లు కొట్టి కనపరచండి గట్టిగా. 3000 సామెతలు ఉన్నాయంట. 800 గొంతు మీద కత్తి పెట్టినట్టు ఉంటాయి, జ్ఞానం నేర్పించినట్టు ఉంటాయి. యవనస్తులకి చాలా బుద్ధిని నేర్పిస్తుంది సామెతల గ్రంథం. యవనస్తులు చదువుకోవచ్చు అసలు దీన్ని. ఎంత జ్ఞానంగా రాశాడో, ఆత్మ ప్రేరేపితుడై. అతిక్రమములు దాచిపెట్టొద్దు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుతారంట? కనికరం పొందుతారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి ఆ మాటకి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. అక్కడ ఉందిగా మన టైటిల్ కూడా అదే ఈరోజు. పాపమును ఒప్పుకుంటున్నావా? ఒప్పింపజేస్తున్నారా? అయితే నీకు శిక్ష తప్పదు. చిన్నపిల్లోడికి తినమ్మా, అదిగో చందమామ చూడు, చందమామ రావే, జాబిల్లి రావే, గోగు పువ్వులు లేవే, తలలో పెట్టుకోవే అని పిల్లోడికి అంత ముద్ద పెడతారు. ఎటు తిన్నమ్మా, ఎటు తినని నేర్పిస్తారు. పాపం ఒప్పుకో అని నేనెంత ప్రయాసపడినా నీకు ఉండాలిగా. ఏమండి, ఎక్కడో కొంచెం మింగుడు పడట్లేదు అనిపిస్తుంది ఈ రాత్రి. ఎందుకంటే శరీరం తిని మీరు రోగగ్రస్తులు కాకూడదని రేపటికి శరీరం తింటారుగా. ముందుగానే మనల్ని సరి చేసుకునే ప్రక్రియ ఇది. దోషంతో, పాపంతో దేవుని శరీరాన్ని మనం తినజాలకూడదు. హౌ డేర్ ఆర్ యు? ఎంత గట్స్ అండి నీకు! ఇదే తతంగం అయిపోతుంది. పాపపు దేహంతో, పాపపు ఆలోచనలతో, పాపపు భీతితోనే ప్రభు శరీరాన్ని తింటున్నాం, కానీ ఒప్పుకోవట్లేదు ఎవరు. పాపాన్ని ఒప్పుకోవట్లా. మీకు ఇంకో సంగతి చెప్పనా? యోబు గారు ఎత్తి రాస్తున్నాడు ఆదాము గురించి. యోబు గ్రంథం తీయండి, 32వ అధ్యాయము. యోబు గ్రంథము 32వ అధ్యాయము 33, 34 వచ్చిన చదువు నాయన. యోబు గ్రంథము క్షమించండి 31వ అధ్యాయం
33, 34 వచ్చినారు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహా సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని. ఏమంటే ఏంటంట, ఇదిగో నా హృదయంలోనే ఉంది పాపం. యోబు అంటున్నాడు. యోబువేనా? ఎస్. యోబు తన గురించి మాట్లాడుకుంటే బాగుండేది. సృష్టిలో మొట్టమొదటి మానవుడు జోలికి వెళ్ళాడు. తన పాపం తాను ఒప్పుకుంటే బాగుండేది. ఇప్పుడు చూడండి, ఆదాము ఉన్నాడే, నువ్వు చేసుకున్నావు చాలా ఇష్టంగా ఆదాముని, మొట్టమొదటి మానవుడు. ఆదాము దాచిపెట్టినట్లు నేను కూడా నా పాపాన్ని దాచిపెడితే నీ దృష్టికి వేషధారిని అవుతానంటే ఇప్పుడు ఆదాము వేషధారి అని డిక్లేర్ చేశాడు. యోబు గారు ఏమని డిక్లేర్ చేశాడు? నోరు తెరిచి చెప్పు. పాపం చేసి వచ్చి ఒప్పుకోకుండా ఇక్కడ భజన చేస్తున్నావు అనుకో. ఎవరు నువ్వు? ఎవరండి? నేను చెప్పాలని నీకు తెలియదా? పాపం ఇష్టపడినంతగా వదిలిపెడతానికి ఇష్టపడాడంట మనిషి. దాన్ని నువ్వు వదలాలనుకున్నా అది నిన్ను వదలదు. ఏమంటే వింటున్నారా? పాపాన్ని నువ్వు వదలాలనుకుంటావు కానీ అది నిన్ను వదలదు. అది నిన్ను రూలింగ్ చేస్తుంది. ఏ పాపమో? పాపం అనగానే రకరకాల ఆలోచనలు పోయింది మీ మనసు. ప్రార్థన మానుటే పాపమని ఉంది. మరి చెప్పండి వాళ్ళకి, మీ భర్తకి, మీ పిల్లలకి, మీ భార్యకి ఏం చెప్పాలి? అమ్మాయి, అయ్యా, ప్రార్థన మానటమే పాపం. మేలు చేయకపోవటమే మేలు చేయాలని తెలుసు. ఒక కుంటివాడు ఉన్నాడండి, ఇటు నుంచి అటు రోడ్డు దాటించాలి, కానీ చూసుకుంటూ నువ్వు దాటి వెళ్ళిపోతావు కానీ వాళ్ళని దాటించం. దాటించాలని తెలిసినా కూడా మనం దాటించం. ఎన్నో పాపాలు, విశ్వాసం కానిదేదో పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. సకల దుర్నీతి పాపం. కుళ్ళుకోవటం కూడా పాపం అని ఉంది. కుళ్ళుకోవటం కూడా, అక్కాజెల్లులు కుళ్ళుకోవటం, అన్నదమ్ములు కుళ్ళుకోవటం, అత్తకోడలు కుళ్ళుకోవటం. బైబిల్ చెప్తుంది మత్సరము, అసూయ, కుళ్ళు. దేవుని రాజ్యాన్ని కూడా వెలుపటే ఉంటారంట మత్సరం, అసూయ. అసూయ, కుళ్ళు ఎముకలకు బట్టి ఎండిపోతుంటారు. వింటున్నారండి? ఆదాముని దేవుడు చేరువై సమీపించి అడుగుతున్నాడు, ఏమయ్యా నీకేం చెప్పాను? పండు తినొద్దని చెప్పానుగా. సరే, ఇప్పుడు ఆదాము ఏం జవాబు ఇవ్వాలి చెప్పండి? ఏమండి, హలో, ఏం జవాబు ఇవ్వాలి? పండు తిన్నావా? ఆయన దిగంబరివని నీకు తెలిపినోడు ఎవడు? చెట్లు చాటున చెట్ల మధ్య నిన్ను దాక్కోమని చెప్పింది ఎవడు? పండు తిన్నావా? ఏం చెప్పాలి ఆదాం? అయ్యా, బుద్ధి గడ్డి తిందయ్యా, నీ మాటని మీరు తిన్నానంటే ఎలా ఉండేదో. ఏమన్నాడు? నాకు ఇచ్చావు, చూసావు, స్త్రీ హవ్వ, నా భార్యే నన్ను పాపానికి ప్రేరేపించింది. కొంతమంది భార్యల మాటిని బాగుపడినోడు ఉన్నాడు, భార్యల మాటిని జీవితాన్ని చెరుపుకున్నవాడు ఉన్నాడు.
నేనంటాను, ఇంటికి యజమానుడు నువ్వా భార్య? ఏమండి, నువ్వు తాళి కట్టించుకోపోయావు మరి. దేవుడు ఆ వరుసను ఒప్పుకోడు. పురుషుడే ప్రధానమైన వాడు దేవునికి. అలా అని చెప్పి స్త్రీనేం తీసేయట్లా, స్త్రీమూర్తినేం తీసేయట్లా. స్త్రీ పని స్త్రీదే. భర్త మీద డామినేట్ చేయకూడదు, భర్తని డామినేట్ చేయకూడదు భార్య. దేవుని సంగమా, ఆదాం భార్య మీదకి నెట్టాడు, భార్య ఏం చేసింది? పాము మీదకి నెట్టింది. ఒప్పుకుంటే పోయేదిగా. దేవుడు అడిగినా కూడా ఆదాము సమర్థించుకుంటున్నాడు, పాపాన్ని సమర్థించుకుంటున్నాడండి, పాపాన్ని. పాపం ఒప్పుకో అంటే నేను ఒక్కదాన్నే కనపడతానే ఏంది నీకు? మరి మేము తక్కువదేంది? ఎప్పుడు చూసినా నా మీద చెబుతారు ఏంది బూతులు తిడతానని. మరి తిట్టలేదు బూతులు అంటే దాన్ని ఏమంటారు సార్? సమర్థింపు. నీది నువ్వు ఒప్పుకోవమ్మా, నీది నువ్వు ఒప్పుకో. వాళ్ళతో వీళ్ళతో నీకెందుకు? నేను ఒక్కదాన్నే కనపడ్డానా జిగ్గాట ఆడతాను? ఇంకెవరు కనపడలేదు నీకు? నీది నువ్వు ఒప్పుకో. ఆదాముకు చెప్పినా కూడా సమర్థించుకుంటున్నాడు. అందుకే ఆదాముని ఏం చేశాడండి? విరుగుడు చేశాడు, పశువుని బలిచ్చాడు, పాపానికి విరుగుడు చేశాడు. క్షమించి పోన్లేరు, ఆయన అడిగిన దానికి ఆమె మీద నెట్టైనా, ఆమె దాని మీద నెట్టైనా తిన్నామని అటు ఒకటి ఒప్పుకున్నారు. అయితే మీరు నా సన్నిధిలో ఉండటానికి వీలు లేదు. ఇక్కడ ఉన్నారు అనుకో, జీవవృక్ష ఫలములు తిని నిరంతరం పాపములోనే ఉంటారు. అవుట్, గెట్ అవుట్, బయటికి వెళ్ళిపోండి. ఖడ్గజ్వాలలను పెట్టాడు, కెరూబులను పెట్టాడు. ఆదామును లోపలికి రానియకుండా సన్నిధిలో నుంచి నెట్టేశాడు. ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? ప్రతిరోజు దేవుడితో మాట్లాడే స్థితిని పోగొట్టుకున్నాడు. ఆదాము సమర్థించుకోకుండా ఒప్పుకుంటే బాగుండేది. నాకు తెలిసి ఇక్కడున్న మనమందరం సమర్థించుకుంటాం. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అన్నాం అనుకో, ఏదో పాస్టర్ గారు కొంచెం ఒళ్ళు మందం ఎక్కిందిలే, లేకపోతే పని ఎక్కువైపోయి రాలేకపోయాను, అలా ఓపెన్గా చెప్పుకుంటే బాగుండును. కానీ మనం ఏం చేయాలి తెలుసా? వద్దాం అనుకున్నాను కానీ, ఆ గాని వెనకాల ఉంటుంది ఎంత గూని. మధ్యలో వీళ్ళు వచ్చారు. ఎవరు? రేపు పనికి వస్తావా లేదని అడగటానికి వచ్చారు. లేట్ అయింది అండి. సమర్థించుకోవటం ఘోరమైన పాపం. సమర్థించుకో మాకు పాపాన్ని. లూకా సువార్త తీయండి. పేతురు మంచి వేటగాడు, ఈతగాడు. సముద్రంలో ఎటు వలేస్తే చేపలు పడతాయో తెలుసు. సుడిగుండం ఎటు ఉండిద్దో తెలుసు. మబ్బును బట్టి వర్షం పడిద్దో, తుఫాను పడిద్దో, గాలి వచ్చిద్దో కూడా తెలుసు. ఏమంటే వినాలి. పాత రోజుల్లో నడినెత్తి మీదకు సూర్యుడు వచ్చాడు అనుకో, అప్పుడు వాల్ క్లాక్లు ఉండేవి కాదు, గడియారాలు ఉండేవి కాదు. నడినెత్తి మీదకి సూర్య కిరణాలు వచ్చినాయి అనుకో, సూర్యుడు బాగా మండుతున్నాడు అనుకో, 12 నుంచి 1 గంట అయింది అనేవాళ్ళు. సాయంకాలంకి అస్తమించాడు అనుకో, 5, 6 అయిందని చెప్పేవాళ్ళు. ఉదయాన్నే 6, 7 అయిందని చెప్పేవాళ్ళు. వాళ్ళ టైమింగ్ అది.
అలాగనే దేవుని బిడ్డలారా, పేతురుకి అన్నీ తెలుసు, కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడంట. లూకాసు వార్త 5వ అధ్యాయం. రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదంట. అమ్మా, కొంతమంది ఆల్నైట్లు చేస్తుంటారమ్మా, రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటారు, నిద్ర మోకాలు వేసుకొని, నిరాశతో, ఇంట్రెస్ట్ లేకుండా. ఏమి లాభం ఉండదు, పేతురులాగానే ఉంటుంది. ఒక్క చేప పడదు, ఒక ఆత్మ కూడా రక్షించబడదు. ఆసక్తి లేకుండా మీరు ఇలా ప్రార్థన చేస్తే. ఇక యేసయ్య మాట విన్నాడు. పేతురు, ఇదిగో ఆ కుడి పక్కన వలలు వేయమన్నాడు. వలలు అని ఉంటుంది చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము. సీమోను, అమ్మ 4వ వచనం కూడా చదువు. యేసుక్రీస్తు వారు బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను అంటే పడవ లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు అంటే, ఇటు చూడండి, వలలు అంటే ఒకదాన్ని అంటారా, ఎక్కువగా ఉంటే వలలు అంటారా? యేసయ్య ఏం చెప్పాడు? పేతురు ఏం చేశాడు తెలుసా? రాత్రి అంతా ప్రయాస పెడితే ఒక చేప పడలేదు, కానీ ఏమనొచ్చి వలలు ఏమంటున్నాడు. వలలు తీసుకెళ్ళలేదంట, వల తీసుకెళ్ళాడు ఒకటే. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, చూసుకో. వలలు, నెట్స్, NETS. యేసయ్య ఏమన్నాడంటే NETS, వలలు, నెట్స్. కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? NET ఒకటే తీసుకెళ్ళాడు. విస్తారమైన చేపలు పడ్డాయి, వల పిగిలిపోయి అంత పడ్డాయి. సంజ్ఞలు చేశారంట. పక్కనున్న బోటు వాళ్ళని పిలిచి, రండి, మోయలేకపోతున్నాం, వీటిని మేము లాగలేకపోతున్నాం రండి అని పక్కనున్న బోటు వాళ్ళని కూడా పిలుచుకొని సహాయానికి పిలుచుకున్నారంట. అమ్మా వింటున్నారా? ఒక్క నిమిషం అట్లాగ నిలబడండి, కొంచెం మీరున్న స్థానంలో నిలబడండి. నిలబడు. అది చేతిలో పెట్టుకోండి, బైబిల్ నాన్న చేతిలో పెట్టుకోమ్మా. అది పక్కనోళ్ళని సహాయం తీసుకున్నారంట. విస్తారమైన చేపలు పడ్డాయి. పడినప్పుడు చూడండి, చేపలు పడితే సంతోషపడాలా, ఏడవాలా? మీరు చెప్పండి. మరి పేతురు ఎందుకు ఏడ్చి, అయ్యో నేను పాపాత్ముడను అని అన్నాడు? చదవండి ఆ మాట చదవండి, 8వ వచనం. సీమోను పేతురు ఏది విస్తారమైన చేపలు పడి వల పిగలటం చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి బోర్లపడ్డాడంట. బోర్లపడి, ప్రభువా నన్ను విడిచిపోయా, నేను పాపాత్ముడను. చూసారా? ఇదేంది? చేపలు పడితే ఆనందించాలి, కానీ సాగిలపడి బోర్లపడి, ప్రభువా నన్ను వదిలిపెట్టెళ్ళయ్యా. వలలు తీసుకెళ్ళమంటే ఏం తీసుకెళ్ళాను? వలే తీసుకెళ్ళాను. ఎంత అవమానపరిచానయ్యా. తన పాపం తనకు గుర్తుకొచ్చింది. ఆదాముకి సాక్షాత్తు దేవుడు జ్ఞాపకం చేసిన సమర్థించుకొని హవ్వ మీద నెట్టాడు. పేతురుకేమో విస్తారమైన చేపలు పడగానే నేను దేవుడు మాట వినలేకపోయినానే, ఎంత ఘోరమైన పాపినని పశ్చాత్తాపానికి వచ్చాడు. ఎవరు గొప్ప అండి? ఎవరు గొప్ప? పేతురుని ఒప్పుకోమని చెప్పాడు ప్రభు, నీ పాపం ఒప్పుకోమన్నాడా? వలలు తీసుకెళ్ళమంటే వల తీసుకెళ్ళాడు. వలలు తీసుకెళ్ళమంటే మరి అది దేవుని అవమానపరిచినట్టు కాదా? అమ్మా
ఒక గ్లాసు మంచినీళ్ళు దండాన్ని పంపించా. ఎవరికి చెప్పాను? మేరీ, నీకు చెప్పా. నువ్వేం చేస్తావు? అదిగో ఏంజల్ చేత పంపిస్తావు. అర్థమైందా? పైగా బాటిల్తో పంపిస్తావు. మళ్ళీ అడగకూడదని. నేను అడిగింది గ్లాసు. ఎవరిని తెమ్మన్నాను? నేను తెమ్మన్నా. నువ్వు తేవకుండా ఎవరిని పంపించావు అంటే అప్పుడు నేనన్నా లెక్క లేకుండా ఉండాలి. మళ్ళీ ఎందుకులే వెళ్తాం అనుకోవాలి. అంత దూరం ప్రయాసపడతావు ఎందుకులే, పిల్లను పంపించినా పర్లేదు అనుకుంటా. ఇట్లాంటి మొదలేసుకుంటే ఎన్నో మాట వినని తత్వాలు. కూర్చుందామా? కూర్చోండి. మాట వినని యోనాను నేనే దేవా, మాట వినని యోనాను నేనే దేవా, నీ సన్నిధి నుండి పారిపోయినాను, నీ సన్నిధి నుండి పారిపోయినాను, మాట వినని యోనాను నేనే దేవా. అవును, వెంటనే పశ్చాత్తాప్తుడై సాగిలపడి బోర్లపడి నన్ను వదిలిపెట్టిపో ప్రభువా, నన్ను వదిలిపెట్టిపో, నేను పాపాత్ముడయ్యా. ఇంత వాక్యం చెప్తుంటే నీ పాపం నీకు గుర్తుకు రావాలి. మేము లాస్ట్లో ఏం చేస్తాం తెలుసా సహోదరి? మ్యూజిక్ ఒకటి పెట్టి, ఇప్పుడు పాస్టర్లు మ్యూజిక్ పెట్టి దేన వాయిస్ పెట్టి, యేసు ప్రభుకు మరి టెక్నిక్ తెలియలేదేమో, ఇదే ఆఖరి రాత్రి సరి చేసుకోండమ్మా. ఈయన కళ్ళంటి నీళ్ళు రావు, ఈయన కళ్ళంటి నీళ్ళు రావు, మీకు నీళ్ళు తెప్పిస్తాడు. ఇలాంటి పాస్టర్ గారుల వలన ఏమండి తప్పేమీ లేదు. కనీసం అట్లాంటి వాళ్ళ వలనైనా నీకు కళ్ళు ఏమండి నీ గుండె కరిగి కన్నీళ్ళైనా వచ్చి నీ జీవితాన్ని సరిచేసుకుంటే బాగుండునేమో. నాకు ఎట్లాగో రాదు పని. అట్లా వచ్చేవాళ్ళన్నా చేస్తున్నారుగా. నీ హృదయం ఎందుకు కరగట్లేదు మరి? ఎందుకంటే ఆ కాసేపే అసలోడు దేవుడు కరిగిస్తే ఇంకా మరి అన్నుడు పాపం చేయటానికి ఇష్టపడం. ఇట్లాంటివి ఏమండి నిన్ను కరిగించే వాళ్ళ మాటలు కరిగిపోతున్నావు, కానీ నీ హృదయాన్నే కరిగించే దేవుని మాటలకి కరగట్ల. చూడండి, పాపమును ఒప్పుకుంటున్నావా? నీకై నువ్వే ఒప్పింపజేస్తున్నారా? ఈరోజు ఇది పార్ట్ 1, రేపు కూడా ఉంటుంది అండి. గమనించండి, నేను ఒక 2-3 సంగతులు మీ ముందుకు తీసుకొస్తా. పాపం చేసి ఎరగనట్టుకుంటే ప్రవక్తను సేవకును పంపించి దేవుడు వాళ్ళని ఒప్పింపజేశాడు. అప్పుడు దాకా ఒప్పుకోలేదు వాళ్ళు. వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరమైన స్థితికి వచ్చినాయో. మేము ఒప్పించిన దాకా మీరు అలా ఉండకూడదండి. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈ రాత్రే కాదు, ప్రతి రాత్రి, ప్రతిరోజు, ప్రతి సెకండ్ నువ్వు చేసిన పాపం నువ్వే ఒప్పుకోవాలి. ప్రతిరోజు చేస్తావా? అలవాటు అయిపోయిందా పాపం? అందుకే దేవుడు నిన్ను శిక్షకే అప్పగిస్తున్నాడు. మాకు కోరిక మీరు శిక్ష అనుభవిస్తుంటే చూడాలని మాకుందా? మీరు ఆ శిక్ష నుంచి విడుదల పొందాలని మా కోరిక. నువ్వేమో ఎంతకు ఒప్పుకోవయ్యా? పరిశుద్ధ గ్రంథమందు ఆదాములాగా పాపాన్ని సమర్థించుకుంటావో ఒప్పుకుంటావో నీ ఇష్టం. పేతురు ప్రభు చెప్పకుండానే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. పేతురు అందుకే ఏమన్నాడు తెలుసా? ఇక మీదట నుంచి నువ్వు చేపలు పట్టువాడివి కాదు, మనుషులను పట్టు జాలరివి. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. చేపలు పట్టే జాలరివి కాదు, మనుషులను పట్టే జాలరు అవుతావు పేతురు. ఎంత గొప్ప దీవెనో! ఎవరు ఒప్పింపకుండానే ఒప్పుకున్నాడు పేతురు.
నిన్ను రోజు ఒప్పియటమే. బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఆల్ నైట్లు, సువార్త కూడికలు. ఒప్పుకో 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 ఒప్పుకో. దాని మీద ఒక పాట అన్న రాస్తే బాగుండును, అదన్నా జ్ఞాపకం చేసిద్ది, పాపం ఒప్పుకో అని. ఒప్పుకోమ్మా, కప్పుకో. మాకు ముసుగు కప్పుకున్నంత తేలికైపోయింది నీ పాపం కప్పుకోవటం. హలో, వింటున్నారా? చూడండి, పరిశుద్ధ గ్రంథం మందు యెహోషువ గ్రంథం. యెహోషువ ఏమండి, ఇంచుమించు ఇదిగో ఇటు చూడండి నా వైపు, 21 దేశాలు, 21 అనుకుంటా, 23 దేశాలు అపజయం లేకుండా జయించాడు. ద విక్టరీ. ఏమండి, విజయ సోపానం, విజయ జెండా ఎగరేశాడు. కానీ ఒక్క చోట ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడండి? హాయివారి మీద. దేవుని బిడ్డలారా, వినండి వినండి, ఇదిగో వినండి. వస్త్రాలు చించుకొని, చిన్న పిల్లోళ్ళలాగా బూడిద పూసుకొని, మురికి వస్త్రాలతో ఏడుస్తున్నాడు. అయ్యా, నేను ఈ అపజయాన్ని భరించలేనయ్యా. యెహోషువ జీవితంలో అపజయం పొందాడంటే ఇదే. ఎందుకయ్యా మాకు ఈ అపజయం? చూడండి అందరూ, ఎందుకయ్యా మాకు ఈ అపజయం అంటే అప్పుడు దేవుడు చెబుతాడు, జరాహు, ఏమండి, జరాహు కుమారుడా, జరాహు మనవడు. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం మందు జరాహు కుమారుడైన ఆకాను, మీలోనే ఒకడున్నాడు. బంగారపు కమ్మిని, షీనారు వస్త్రాన్ని తెచ్చుకొని డేరా కిందే గుంట తవ్వి దాచుకున్నాడు. జరాహు కుమారుడు డేరా కింద ఏం దాచుకున్నాడండి? ఇదిగో బంగారపు ముక్కు కమ్మిని, షీనారు వస్త్రాలను తెచ్చుకొని దాచుకున్నాడు. వాడు దొంగ, వాడు మీతోనే ఉన్నాడు. వాడి వలనే నీకు అపజయం. యెహోషువ, ఇక్కడ చూడండి, 7వ అధ్యాయము 19వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలపమని నిన్ను వేడుకొనుచున్నానని ఒప్పుకోరయ్యా. ఆకాను ఒప్పుకొని పాపాన్ని. వీడు ఏం చేశాడు? వీడికి తెలియదా అండి? బంగారపు కమ్మిని, షీనారు వస్త్రాన్ని తీసుకొచ్చి డేరా కింద దాచుకున్నాడు. ఎరుకో వాళ్ళ అయ్యి. ఎరుకో శపించబడింది. శపించబడిన వస్తువులు మీ ఇంట్లో ఉండకూడదు. అందుకే మీరు కూడా దరిద్రం అనుభవిస్తున్నారు. పక్కనోళ్ళ పొలుగులు, పక్కనోళ్ళ గిన్నెలు, తినటానికి ఇచ్చిన గిన్నెలు కూడా దాచుకుంటూ ఉంటావు. ఇస్తారులే వదిన, ఎక్కడికి పోద్ది గిన్నె? పక్కనోళ్ళు డబ్బు, పక్కనోళ్ళ భార్య, పక్కనోళ్ళు ఇదేన్ని కూడా నువ్వు ఆశించకూడదు. పరుల సొమ్ము పాము వంటిది. బాగానే చెబుతారు, బాగా గుర్తుంటాయి. కానీ అదే అవసరం మనకు, పామే కావాలి. ఆయన ఎవరో మెడలో వేసుకుంటాడంటగా. ఆయన మెడలో వేసుకోవటం ఏంది? మేము పక్కనే తెచ్చిపెట్టుకుంటాం. మా ప్రక్కలోనే దాన్ని పరుండ పెట్టుకుంటాం. పాముని ఆటలాడుకుంటాం. జాగ్రత్త, అది పాము. ఏదో ఒకరోజు కాటేయక తప్పదు, కాటికి చేర్చక తప్పదు నిన్ను. ఎవరో చెబితే కానీ ఒప్పుకుంటున్నాడు. యెహోషువ చెప్తే ఒప్పుకుంటున్నాడు. యెహోషువ చెప్పకపోతే దాన్ని ఏం చేసేవాడు? దాచిపెట్టుకునేవాడు. హలో, దాచిపెట్టుకునేవాడు.
దాస్తే దాగదండి, ఓ రోజున పాపం బయట పెడిద్దంటగా. దొంగతనం అను ఏదో అంటారు, నాకు పెద్దగా అంటాం జాతి కాదు మరి ఆ మాట. దొంగతనం ఆతనం రెండు బయట పడతాయి అంటే ఏదో ఒక రోజున. ఇక్కడ నాకు ఒక మాట గుర్తుకొచ్చింది, ఇది చూడండి. ఏమండో, ఆకాను ఒప్పుకున్నా కూడా, మీరు వింటున్నావా? ఆకాను ఒప్పుకున్నా కూడా చంపబడ్డాడు. మరి భార్య పిల్లల్ని రాళ్లతో కొట్టి ఆకోరు లోయలో వేసి కాల్చేశారు. ఏం చేశారు చెప్పండి విజయ్? ఏం చేశారంట? రాళ్లతో కొట్టి భార్య పిల్లల్ని ఆకోరు లోయలో వేసి చంపేశారు, కాల్చేశారు. మరి ఒప్పుకున్నాడుగా. అమ్మా వినాలి వినాలి. ఓ చెట్టుకి పిండి ఉంటుంది, ఓ చెట్టుకి దోరకాయ ఉంటుంది, ఓ చెట్టుకి బాగా పండిపోయిన కాయ ఉంటుంది, ఓ చెట్టుకి ఏమంటే తినయోగ్యమైన ఫలం. అంటే 4 దశలు ఉంటుంది పండు. కొంతమంది పిండిలోనే కోసేస్తారు, అంటే పిల్ల వయసులో చచ్చిపోతారు. కొంతమంది దోరగా ఉన్నప్పుడు యవ్వన కాలంలో చచ్చిపోతారు. కొంతమంది భార్యాభర్తల వయసులో చనిపోతారు. తినయోగ్యమైన పండు అది. ఎవడు కోయకుండానే చంపకుండానే పండిపోయిన పండు ఎవడు కొట్టకుండా దాని అంతటా అదే ఏం చేసిద్ది? రాలి పడిపోద్ది. కొంతమంది పాపం అంతే. మేము ఒప్పుకోమని చెప్పినా, వాక్యాలు నేను హెచ్చరిక చేసినా నువ్వు ఒప్పుకోకుండానే ఉంటే ఏమండి రాలి పడిపోతావు. నువ్వే రాలి పడిపోతావు. ఒప్పుకున్నా కూడా ఛాన్స్ లేదు. ఆదాము సమర్థించుకుంటే ప్రక్షాళన చేసి బయటికి నెట్టేశాడు. ఇతడు ఒప్పుకున్నా కూడా ఎందుకు క్షమాపణ లేదు? ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాటని? ఆకాను ఒప్పుకున్నా ఎందుకు క్షమించబడలేదు? మరి క్షమించబడ్డాడు కానీ శిక్ష మరణంలోకి తీసుకెళ్ళింది. క్షమించబడ్డాడు కానీ అతనికి పడిన శిక్ష యావత్ కుటుంబాన్నే బలి తీసుకుంది. ఎందుకనండి? ఇశ్రాయేలీల వారందరితో వారి అపజయానికి, యెహోషువ అపజయానికి ఇతడు కారకుడు అంటానికి ఒక చిన్న కారణమే కానీ ఎరుకోలో, శపించబడిన ఎరుకోలో పూచిక పుల్ల కూడా తీసుకొని రాకూడదు, అది శాపగ్రస్తమైందని చెప్పాడు దేవుడు. వీడు తెచ్చుకున్న దానికంటే కూడా దేవుని మాటని ఉల్లంఘించి అతిక్రమించి తెచ్చుకున్నాడు. అది పాపం. ఇక్కడ వీడు ఏ పాపాన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు చెప్పండి? షీనారు వస్త్రాన్ని ఏమండి ఆ బంగారపు కమ్మిని తెచ్చి దాచుకున్నానని ఒప్పుకున్నాడు కానీ, అయ్యా నీ మాట వినకుండా పోయి నేను తెచ్చుకున్నాను అనేది ఒప్పుకోలే. చూసా, ఒప్పుకోవటంలో కూడా తేడా ఉంది. ఒప్పుకోవటంలో కూడా తేడా ఉంది. ఏం ఒప్పుకుంటావు? దొంగతనం చేసింది ఒప్పుకుంటావు కానీ దొంగతనం చేసి దాన్ని ఎలాగా మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాలో, ఎవరు నష్టపోయారో ఏమండి వాళ్ళని మనం బాధ పెట్టకుండా దాన్ని తీసుకొచ్చి ఇవ్వటం, అది వివేకం అంటారు. దాన్ని. ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పుపుచ్చటానికి 100 తప్పు చేస్తున్నారు. అది ప్రాణాలను పోగొట్టుకోవటానికైనా, ప్రాణాలను తీయటానికి కూడా వెనకాడదు. అది ప్రాణాలను పోగొట్టుకోవటానికైనా, ప్రాణాలను తీయటానికి కూడా వెనకాడదు. ఆకాను ఏ పాపం ఒప్పుకున్నాడు చెప్పండి? దొంగతనం చేసుకొచ్చి డేరా కింద దాచింది ఒప్పుకున్నాడు కానీ నీ మాట వెనక
నేను పోయి ఎరుకోలు తెచ్చానయ్యా, నన్ను మన్నించని ఒప్పుకోలేకపోయాడు. ఇశ్రాయేలీల అపజయానికి యెహోషువ అపజయానికి కారకుడు. అది అండి. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాలే. యాకోబు పత్రిక, ఎందుకంటే రేపు దీన్ని కంటిన్యూషన్ చేద్దాం అమ్మా. యాకోబు పత్రిక తీయండి, 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, 16వ వాక్యం. మీ పాపములను ఒకనితోనొకడు, ఇదేందండి, ఇటు చూడండి, ఇటు చర్చికి వచ్చి ప్రార్థనలో ఒప్పుకోవటమే అంతంత మాత్రం. ఒకడితో ఒకడు ఒప్పుకుంటే బతకనిస్తారా? దెప్పిపడవరా బాబు? ఇటు వినాలి. మరి ఇది బైబిల్ చెప్తుంది కదా, మరి మనం ఒప్పుకోమే. పాస్టర్ గారండి, నేను ఒకడు మోసం చేశానండి. జక్కయ్య ఒప్పుకున్నాడు, పొట్టి జక్కయ్య. నేను ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 వంతులు ఇస్తాను. ఆయనతో వదిలేసే విను. 4 వంతులు ఇస్తాను అంటే 100 రూపాయలు తీసుకున్నాను అనుకో అన్యాయంగా, 100కి 4 వంతులు ఎంత? 400. 100కి 400 ఇస్తాడంటే 500 ఇస్తాడంట. 100 తీసుకున్న వాడి దగ్గర అన్యాయంగా ఎంత ఇస్తాడంట? 500. నువ్వు ఇస్తావట? తీసుకున్న 100 ఇయ్యం మనం, ఇంకో 400 వేసి ఇస్తావా? ₹1000. దేనికండి అది ₹1000? ఇంకో 200 తగ్గించుకుంటే బాగుంటుంది అనుకుంటాం, 200 పెంచితే బాగుంటుంది అనుకో మనం. మనిషి తత్వం అది. వింటున్నారా? ఒకనితో ఒకడు ఒప్పుకోవాలంట. ఇదిగో, సంగతిని దాచేవాడితో ఒప్పుకోండి, దేవుని బిడ్డలతో ఒప్పుకోండి, మీకోసం ప్రార్థించే వాళ్ళతో ఒప్పుకోండి, తప్పేం లేదు. అసలు మాతో ఎందుకులేండి, దేవుడితోనే ఒప్పుకోండి సన్నిధిలో. కానీ ఈ మాట అలా ఉంది, ఒకనితో ఒకడు మీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఓ సంగతి కూడా చెబుతాను నేనండి. ఓ పాస్టర్ గారు వెళ్ళాడంట, ఓ విశ్వాసి చెప్పిందంట, అయ్యా ప్రతిరోజు తమ్ముడా అని పిలుస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా పరిచర్యకి తీసుకెళ్తున్నాను, నాతో పాటు ప్రార్థనలకు వస్తున్నాడు, పనులకు వస్తున్నాడు. ఇక లోకం అంతా మమ్మల్ని చూసి ఏనండి వీళ్ళిద్దరికి ఏదో ఉందని అంటగట్టారు అని చెప్పారంట. నా సొంత మాట కాదు, ఏజన్న గారి మాట చెబుతున్నా మీకు. ఆ పెద్ద ఆయన పేరు చెప్పటం ఎందుకని చెప్పట్లా. ఆయన ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా ఉంటే వినండి ఈ మాట. సరే, మనం ఎందుకులే ఏజన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని వెళ్ళారంట. ఏంటమ్మా, ఏంటి నీ సమస్య ఏంటంటే ఏడుతుందంట. ఏడవకుండా చెప్పు అని అన్నాడంట. ఏం లేదు అన్నయ్య అంటుందంట, కానీ చెప్పట్లేదంట. వెక్కిలి పెట్టి ఏడుస్తుందంట. చెబుతావు లేదా అని అన్నాడంట. ఇంకప్పుడు చెప్పటం ఏం లేదు, ఈడు ఉన్నాడు కదా నా పక్కన, పనికి వెళ్ళినా ఈయనే తీసుకెళ్తున్నాను, పరిచర్యకి ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళినా సభలకు వెళ్ళినా ఈయనే తీసుకెళ్తున్నాను. లోకమంతా ఏం చేసిందంటే ఈడికి నాకేదో ఉందని మాట్లాడుకుంటున్నారు అన్నయ్య. అలాగా, సరే ప్రార్థన చేద్దాంలే. సరిగ్గా ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ వచ్చిందంటే సన్న దగ్గరికి. ఏందమ్మా ఇప్పుడు సంతోషంగా ఉన్నావు? ఏం లేదన్నయ్య, ఎలాగో నింద మోసాను కదా అని చెప్పి ఈయనే పెళ్లి చేసుకున్నాను అందంట. భర్తను వదిలేసి ఈయనే పెళ్లి చేసుకున్నాను అందంట. పనికి మాలిందానా, సైతాన్ మొక్కుందానా అని చెప్పి పేటేలు మనం ఒకటి తెరిచి పంపించాడంట. వింటున్నారా?
ఇతరులతో మనం పాపం ఒప్పుకుంటే జరిగేది అదే. ఆయన దైవజనుడు కాబట్టి గద్దించి ప్రార్థించి ఆమెను ఒక శిక్ష చేసి పంపించాడు. అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. నాతో పాపం చెప్పావు కాబట్టి ఇంక నేను ఎవరికి చెప్పకుండా ఉంటాను, నాతో కూడా పాపం చేయి అనేవాళ్ళు ఉన్నారు. చాలా దుర్మార్గులు ఉన్నారు. జాగ్రత్త. దేవుని సంగమా, ఒకరితో ఒకరు పాపం ఒప్పుకోమంది. ఈ పనికి మాలిన పనులు కాదు, అవి నెత్తి మీదకే తీసుకొస్తాయి, కాపురాలు పోతాయి. అలాని దాచిపెడదామా? దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుడి కంటే నిన్ను దాచేవాడు, కాచేవాడు ఇంకొకడు లేడు. దేవుని సంగమా, నిజంగా అయ్యా నేను ఇదిగో పరిచర్య చేయలేకపోయాను, అడ్డం తిరిగాను, సంఘానికి ఎదురు తిరిగాను, పాపం చేశాను, బయట గూడు గుట్టాని చేస్తున్నాను. కొంతమందిని నా వైపుకు తిప్పుకొని పాస్టర్ గారికి ఎందుకు చేయాలి, ఎందుకు లోబడాలి, ఎందుకు ఇవ్వాలని ఆకాన్లాగా ఇదిగో మేము కోరాహులాగా చేస్తున్నాం. ఆకానేమో దాచిపెట్టుకున్నది కూడా తెలియలే, కోరాహేమో ఎదురు తిరిగిందాకు తెలియలే. వాళ్ళ కుటుంబాలకే వాళ్ళకే ప్రాణాంతకమైనవి అయ్యి. ఒప్పుకుంటావా? మేము చెప్పిందాక ఒప్పుకోవా? చేయండి, మీరే చెప్పండి. ఈ సమయంలో ఇంకొకరు కూడా గుర్తుకు వస్తున్నారు, అన్నయ్య సపీరాలు. పాపం దైవజనుడు అడగల. పొలం వాళ్ళది, వాళ్ళే అమ్ముకున్నారు, లాభం వచ్చింది, ఇంత ఇద్దాము అనుకున్నారు, రేటు బాగా పలికినట్టు ఉంది, ఎందుకు ఇవ్వాలి అనుకున్నారు. నాకు అప్పుడు మీ పత్తి పంట గుర్తుకొచ్చింది. ఇంకా నేను ఉపవాసాలుండి అడ్డుపడబెట్టి మీరు క్షేమం ఉన్నారు. కానీ ఇక వెంటనే అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, దైవజనుడు 5వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తుల కార్యంలో మాట్లాడతాడు. ఇంతకే అమ్మితిరా? ఏమంటాడు దైవజనుడు? ఇంతకే అమ్మామండి, మాకు ఈ బుద్ధి కాట్లా అంటే ఏమైంది? ఏమంటాం? లాక్కుంటాం వచ్చి మేము 10,000 ఇద్దాం అనుకున్నాం, లేకపోతే 3,000 ఇద్దాం అనుకున్నాము. అవి డబ్బులు చూసేసరికి మాకే దురాశ పుట్టింది, ఇద్దాం అనుకున్నాం, మేము ఇచ్చామను. ఏమైంది? మిగతా 2,000 ఆయన ఎట్టో లాక్కుంటాడు. అంతేగా మరి. నీ కాదు కదా అవి, 10వ భాగం నీ కాదుగా. దేవుడి సొమ్ము మీద కూడా ఎగబడుతున్నారు. దైవజనుడితో యథార్థంగా చెప్పేవాడి, ఇదిగో ఇంత కమ్ముడు పోయింది, ఎంత ఇయ్యాలనుకున్నాను, ఇంత ఎత్తున్నాను, అయిపోయింది. అంతేనా? మేస్తిని మాట్లాడుకుంటాం ఇల్లు కట్టేటప్పుడు, ఎంత కూలి ఈరోజు? 700 అడుగుతాడు, కాదులే 600 ఇస్తాం. పని దిగేటప్పుడు 500 ఏం చేస్తాడు? చెప్పు. అక్కడున్న ఇటుకు బిళ్ళ తీసుకొని, ఆ బ్రిక్ తీసుకొని మొఖానికి వేసాను కొడతాడు, లేకపోతే కట్టిన గోడ పడగొట్టని పోతాడు. దైవజనుడు అలా చేయలేడుగా. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అప్పుడు ఒప్పుకుంటే ఎట్లా ఉండేదో బాబు, అయ్యా మాది పొరపాటు అయింది, మేము తప్పు చేసాం, మాకు ఆశ పుట్టింది, ఎక్కువ వచ్చింది, యోబుద్ధి కాలేదు అని అంటే ఎట్లా ఉండేదో. ఇంతకే అమ్మాము అని దైవజనుడిని మోసగించారు. ఇద్దరు కూడబలుక్కొని భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయటం చూశాను, కానీ కలిసి అబద్ధం వాడి మోసగించిన వాళ్ళు నెలనే చూశాను నేను అండి. ఒప్పుకుంటావా? ఒప్పుకునేలాగా చేసుకుంటావా? చెప్పండి. ఒప్పుకుంటావా? ఒప్పించేలాగా చేసుకుంటావా? ఇక మీదటి నుంచి పాపం ఒప్పుకో అని చెప్పకూడదు. నీకు నువ్వుగానే ఇంటి దగ్గరే నువ్వు ఒప్పుకో, మందిరంలోకి వచ్చినాకే నువ్వు ఒప్పుకో. మనుషుల ముందు చులకనవుతావు కానీ, పలచనవుతావు కానీ పాపం చేశానంటే
ఎవ్వడు లేడు. పాస్టర్లు కొంతమంది కూడా ఏమండి దాచేవాళ్ళు లేడు. ఒకళ్ళతో ఒకళ్ళు ఏం చెప్పుకుంటారు, ఇదిగో ఈ పాపం చేస్తుందంట. ఎవరు లేరు దాచేవాళ్ళు. సంగతిని దాచుట రాజులకు ఘనత. రాజు ఎవరు చెప్పండి? అవర్ కింగ్, మన రాజు యేసయ్య. ఆయన దాచుతాడు, ఆయన దాచిపెడతాడు. ఎవరు దాచరు. మనుషులు నమ్మినంతగా దేవుడిని నమ్మవు. అందుకని ఈ మాటతో దీన్ని ఎండింగ్ చేస్తున్నాను. రా బాబు ఇట్రా, రేపు పార్ట్ 2 చెప్పుకుందాం. ఒకళ్ళు ఒప్పిస్తే ఒప్పుకునే బ్రతుకు కాదు. క్షమాపణ ఉంటుంది, భయంకరమైన శిక్ష ఉంటుంది. అది మరణమే అవ్వచ్చు, కుటుంబమే నశించిపోవచ్చు. దయచేసి ఒప్పుకుందాం.